దాంతో కడగాలని మనం ప్రార్థన చేసుకున్నాం. పాపములో ఎవరు మనల్ని పడేస్తారు? పాపం మన దగ్గరకు వచ్చినప్పుడు మరి మనం ఏ విధంగా దాని నుండి తప్పించుకోవాలి, శోధనలు ఎలా జయించాలి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతుండగా, ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం అంతా ఇచ్చేయండి. కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి దయచేసి. పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలు ఈరోజు మన మధ్య ఉన్న స్వామి చదువుతాడు. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా శ్రమల కాలంలో ఉన్నాం. తపస్సు కాలం అంటారు, శ్రమల కాలం అంటారు, లెంట్ సీజన్ అంటారు. మరి ఈ యొక్క శ్రమ కాలంలో దయచేసి అందరు సరిగ్గా కూర్చోండి. త్వరగా లైవ్లో ఉన్నాం, శబ్దం చేయొద్దు. కింద కూర్చోలేని వెళ్ళి వెనకకి వెళ్ళి చైర్లలో కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ యొక్క శ్రమల కాలంలో మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. మనం ఈ యొక్క శ్రమల కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఎవరితో ఎక్కువగా గొడవ పడవద్దు అని అనుకుంటూ ఉంటాం. తాగుతున్న వాళ్ళు త్రాగొద్దనో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. స్మోక్ చేసేవాళ్ళు ఈ 40 రోజులు స్మోక్ చేయకుండా ఉండాలి. దొంగతనం చేసేవాళ్ళు నా చేతిని భద్రంగా కాపాడుకోవాలి. లేదా బాగా మటన్ చికెన్ తినేవాళ్ళు మరి నాన్ వెజ్ కొద్దిగా దూరంగా ఉండాలి. రకరకాలుగా మనము నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ శ్రమల కాలం 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది దాన ధర్మం. ఈ 3 విభాగాలు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఇలా దాన ధర్మాలు చేయాలనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మనం ఎంత నిష్టగా ఉన్నా, మనం ఎంతగా పరిశుద్ధంగా ఉండాలని చూసినా, ఎంతగా మన ఈ శ్రమల కాలం జాగ్రత్తగా పాటించాలని చూసినా సరే, శోధకుడు, అబద్ధికుడు, సాతానుడు మనం శోధిస్తూనే ఉంటాడు. మరి ఈ శోధనలు జయించడం ఎలా అన్నది మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు మనకి మాదిరి. యేసు ప్రభువారే మన ముందు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన ఎలా శోధకుడిని జయించాడో నువ్వు నేను అలా జయించాలి. చూడండి, శోధకుడు, అబద్ధికుడు, సాతానుడు ఏ రూపంలో లోపలికి రావచ్చు. కొంతమంది చెప్తుంటే విన్నాను, చైనాకి భారతదేశానికి లేదా వేరే ఇతర దేశాల మధ్యలో పెద్ద గోడ కట్టిందంట. ఏం కట్టింది? పెద్ద గోడ. చైనా వాల్ అంటారు కదా. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో చైనా వాల్ కూడా ఒకటి ఉంది. ఎందుకు అంత గొప్పగా అద్భుతంగా ఎందుకైందంటే, మనం విమానంలో నుంచి వెళ్తే అన్నీ కూడా కింద భూమి మీద అన్నీ సూక్ష్మంగా కనిపిస్తుంటాయి. కానీ ఆ సూక్ష్మంలో కూడా ఆ చైనా వాల్ కనిపిస్తుందంట. అంత పెద్ద వాల్, అంత పెద్ద గోడ అది కట్టారట. అంటే ఇక మా దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు అని చాలా చక్కగా కట్టుకున్నారట. ఏ శత్రువు కూడా మా దేశంలోకి చొరబడలేడు అని చాలా ధీమాగా ఉన్నారంట. ఎవరు? చైనా వాసులు. ప్రైజ్ ది లార్డ్. చాలా ధీమాగా, గట్టిగా కదా. మనం కూడా సెక్యూరిటీ పెట్టుకుంటాం, సీసీ కెమెరాలు పెట్టుకుంటాం కదా, పోలీసులు పెట్టుకుంటాం. కానీ చాలా వాళ్ళైతే ఇంకా గోడనే కట్టేసుకున్నారట. అయితే ఒకరోజు ఒక శత్రువు అంట చైనా దేశానికి చొరబడ్డాడంట. ఎవరు చొరబడ్డారు? అదేంటి, గోడ అంత గట్టిగా కట్టేస్తున్నాం, అలా ఎలా చొరబడతాడు అంటే, ఆ శత్రువు చెప్పిన మాట ఏంటంటే తెలుసా, నువ్వు గోడ కట్టావు, కాపలా వాడిని పెట్టావు, కాపలా వాడికి మేము డబ్బిచ్చి కొనేసుకొని గేటు తెరుచుకొని లోపలికి శోధకుడు ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా నువ్వు గోడలు కట్టుకుని నన్ను ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్న, దాన ధర్మాలు చేసిన కదా,
వాడు ఎన్నో నీతి కార్యాలు చేసిన శోధకుడు దూరడానికి వాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ప్రకటన 12:12 మనం చూస్తాం కదా, వాడికి సమయము కొద్దిగా ఉందని చెప్పి ప్రచండమైన వేగంతో ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడట. అది దివారాత్రులు పనిచేస్తూనే ఉంటాడు మనల్ని. ఈ శోధకుడిని మనం ఎలా జయించాలి? మనం అనుకుంటుంటాం మనం పాపం చేయొద్దు, మనం తాగొద్దు, మనం ఈ బూతు మాటలు మాట్లాడద్దు, ఉట్టిగా గట్టిగా అర్చేయొద్దు, అవిశ్వాసంలో పడిపోవద్దు, చాలా విధాలుగా మనం ట్రై చేస్తూనే ఉంటాం కదా. కానీ శోధకుడు ఏదో ఒక రూపంలో మనని టెంపర్ లూజ్ అయ్యేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువు జీవితాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి అందరు శ్రద్ధగా కొద్దిగా సేపు, మరి నేను ఇక్కడ నుంచి సాయంకాలం వాక్యం చెప్పడానికి ఎంజాయ్ వెళ్ళాలి కాబట్టి త్వరగా మన వాక్యం ముగించుకుందాం. అప్పుడు యేసు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. అపవాది చేత శోధింపబడ్డాకి ఆత్మ చేత కొనిపోబడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దురాత్మ వస్తాడా? ఇది ఎక్కడ చోద్యం అండి. ఆత్మతో నింపబడ్డాడు, అన్ని తండ్రి చెప్పినవి చేస్తున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, 40 రోజులు దినము రాత్రి ఉపవాసం ఉన్నాడట. మనం ఒక పూట ఉండడానికి తల్లడిల్లిపోతున్నాం, ఒక చికెన్ మానేయడానికి చాలా కష్టపడుతున్నాం, దివారాత్రములంట. యేసుప్రభు ఉంటే ఆత్మతో నింపబడిన వాడై, అంటే శోధనలు ఎవరికి వస్తాయి అంటే ఇదిగో చర్చిలో వస్తున్నాం కాబట్టి శోధన రాదని లేదండి. బయట వాడికి వాడు చర్చికి రాలేదు కదా, వాడు శోధకుడు శోధిస్తాడని నాకు లేదండి. రైట్ వచ్చేస్తాడు మన మధ్యలో. ఇక్కడ కూర్చున్నా సరే మెల్లగా ఏదో ఒక రూపంలో, నీ ఆలోచన రూపంలో, లేదా నీ వ్యక్తిగత చెడు అలవాట్లను వేలెత్తి చూపించి నీలోకి దూరుతాడు. యేసు ప్రభువుని శోధకుడు ఆత్మలో ఉన్నప్పుడు శోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినగలిగిన వారు సంఘం ఏం చెప్తుందో ఆత్మ చెప్పిన మాట వినాలి. శోధకుడు ఎవరిని శోధిస్తాడంట? ఆత్మలో ఉన్న వారిని. బిడ్డ, ఆత్మలో ఉన్నవారినే శోధకుడు శోధిస్తే ఆత్మ వాళ్ళ లేని వాళ్ళ పని ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి? 40 రోజులు దేవుడు మనకి ఉపవాస దినాలు ఇచ్చాడు. మన పోరాటము శరీర దారులతో కాదు కదా, మన పోరాటము ఈ లోక మనుషులతో కాదు. మన పోరాటం ఏంటి తెలుసా? శరీరము లోపలున్న ఆత్మని దొంగలించే సాతాడుతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డాడు, సేటన్ రెడీగా వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసుకుంటావేమో, ప్రభా నేను ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ఆత్మతో నన్ను నింపు ప్రభా, ఎవరు ఎటువంటి డిస్టర్బ్ లేదు అంటే నీ భర్త నేను తిడతాడేమో, నీ పిల్లలు నీ ముందు చాలా గలిబిలి చేసేస్తారేమో, లేదా నీ భర్త తాగొస్తాడేమో. సాతానుడు ఏ విధంగానైనా సరే శోధించవచ్చు. సాతానుడిని పట్టుకోవడానికి నువ్వు ప్రేమించే వ్యక్తులనే పావులాగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి మనం రక్షించడానికి. వాడికి ఎంత కష్టం. సాతానుడి లోకానికి వచ్చాడండి మనం నాశనం చేయడానికి. మరి యేసు ప్రభు వస్తే ఆయన పరిశుద్ధుడు కదా. యేసు ప్రభుకి పాపం ఉందా? లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ కళంకము లేదు, కళంకుడు. ఏ పాపం, నో సిన్ ఇన్ హిమ్. ఏ పాపం ఆయనకి లేదు. పాపం లేని వాడికి పవర్ ఎక్కువ ఉంటుంది. చెప్పండి, పాపం లేని వాడికి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు వంగాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపం చేసేవాడికి పవర్ లెస్ ఉంటాడు, పడిపోతాడు. పాపం చేసేవాడు సాతానుడు చెప్తాడు నువ్వెవరో నాకు తెలుసులే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నాగార్జున సాగర్లో సుమారు 22-23 సంవత్సరాల క్రితం అనుకుంటే, ఎందుకో గుర్తొస్తుంది, మళ్ళీ ఈసారి వెళ్తున్నా నాగార్జున సాగర్కి.
ప్రార్థనకి వెళ్ళాం 3 రోజులు అక్కడ ప్రార్థనలు. 2వ రోజు సిస్టర్స్ కాన్వెంట్ ఉంది అక్కడ. ఆ కాన్వెంట్ నుంచి రాత్రి 12 గంటలకి ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, మా ఇంట్లో పనిచేసే వంట మనిషికి దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. చాలా గలిబిలి చేస్తుంది, మమ్మల్ని అందరూ ఉరికిస్తుంది. మేము తీసుకెళ్ళి ఆ చేపల్లో చర్చ్ వాళ్ళకు చిన్న మందిరం ఉంటుంది, అందులో వేసేసాం. అక్కడి నుంచి కూడా గట్టిగా అరుస్తుంది, అక్క మీరు రావాలి. రాత్రి 12 గంటలకి నేను అన్నాను, అమ్మా నేను పొద్దున వస్తాను 5 గంటలకి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు అని చెప్పాను. 5 గంటల వరకు ఇంట్లో భరించాలి. నేను తాళం వేసేసారు కదా, పర్వాలేదు ఉంటుంది. 5 గంటలకి వాళ్ళ కాన్వెంట్కి వెళ్ళడానికి నేనున్న స్థలం నుంచి నేను కారులో వెళ్ళాల్సిందే, నడిచి వెళ్ళడానికి లేదు, కొంచెం దూరం, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. జీప్లో నన్ను తీసుకుని వెళ్ళారు, అక్కడ ఉన్న డ్రైవర్ తీసుకెళ్లారు. మీ అందరికీ తెలుసు, కాన్వెంట్స్ కొంతమంది చూస్తుంటారు, వాళ్ళ గేటు అంత దూరంలో ఉంటే వాళ్ళ ఇల్లు ఇంత దూరంలో ఉంటుంది. మొత్తం అంతా ఖాళీయే, ఇటు అటు ఏముంటే పూల మొక్కలు ఉంటాయి. గేట్ దగ్గర నా కారు ఆగింది. హల్లెలూయా, హల్లెలూయా. గేట్ ఇంకా తీయలేదు, గట్టిగా అరుపెట్టిస్తుందండి, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు. గట్టిగా అరుస్తున్నా. ఎవరు ఆయన అంటున్నాడు, డ్రైవర్ నాకు భయం వేస్తుంది మేడం, నాకు భయం వేస్తుంది. నిన్ను కదా రావద్దండి, నన్ను రావద్దు అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, ఇక్కడ ఉన్న అందరు నాకు కావాలి అరుస్తుంది ఆమె. ఆమె కాదు, ఆమెలో ఉన్న ప్రైజ్ ది లార్డ్. నేను గేటు తీసుకొని దేవుడి శక్తితో, దేవుడి అభిషేకంతో, దేవుడు రక్తంతో కడగబడి నడుస్తున్నా. 2 అడుగులు వేసాను లేదో, నాకు మంట పుడుతుంది అని అరుస్తుంది. అభిషేకం దెయ్యమును కాలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు బతకలేడు. నేను కాన్వెంట్ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి చెప్పాను, నువ్వు ఎంత అరచినా నువ్వు ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నేను వెళ్ళను అంటుంది. నువ్వు వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దెయ్యపు ఆత్మతో వస్తే నేను దేవుడు ఆత్మతో వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేపలు తీసుకొని లోపలికి వెళ్తే నక్కి కూర్చుంటుంది, పోనని అరుస్తుంది. పట్టుకొని బంధించి ప్రార్థన చేస్తే గిల్లగిల్లలాడి కింద పడిపోయింది. ఆ వ్యక్తి సాతానుడు బంధింపబడ్డాడు. ఆ రోజు ఆమె జీవితం నుంచి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పిన మాట, ఆంటీ చిన్న వయసు, అమ్మది వయసు చెప్పను, చిన్న వయసు ఆంటీ, 5 సంవత్సరాల నుంచి పీడింపబడుతున్నాను. ఎవరో వచ్చి నా గుండెల మీద కూర్చుంటున్నారు. అన్నం తిన్నా కూడా నేను ఈ రోజు ఇంతనే తినేదాన్ని, కానీ ఒక 2 బిర్యానీ ప్యాకెట్లు తింటున్నాను. నేను ఎందుకు అంత తింటున్నా నాకు తెలీదు. ఎవరిని కనిపిస్తే వాళ్ళని మోహించాలని దురాత్మ ఉంది. ఈరోజు నాలోంచి ఒక గొప్ప శక్తి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మీరెందుకు ఉపవాసం చేయాలో తెలుసా? మీరెందుకు ప్రార్థన చేయాలో తెలుసా? మీరెందుకు దేవుడిలో ఉండాలో తెలుసా? ఈ లోకపు శక్తులను నెరవేర్చడానికి. ఆమేన్. నమ్మిన వారు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. లోకమంతా అంధకార శక్తుల్లో ఉన్నది కదా. అంటే కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు, ఇహలోక దైవము చే కదా. 1 కొరింథీ 4:4 ఒకసారి చదవమ్మా, ఎందుకు గుర్తొస్తుంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశం నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు 1 కొరింథీ పత్రిక అదేనా 4:4 ఇహలోక దైవం మనం పీడింపబడుతున్న
కాబట్టి ఈ లోకములు వెలుగుని మేము చూడలేమని బైబిల్ రాస్తుంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవము 2 కొరింథీ పత్రిక 4:4. 2 కొరింథీ పత్రిక 4:4లో దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచుకుండుటకై సువార్త ప్రకాశము. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతారు. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అంటే ప్రకాశం రాదనమాట, వెలుగు రాకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారికి అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనముగా చేసేస్తాయి. ఇహలోక దైవం మనోనేత్రములను, హృదయం అంటే హృదయము, మనసులో ఉన్న మనసుని గుడ్డితనము, వెలుగులోనే ఉంటారు కానీ మీ మీద వెలుగు ప్రకాశించదు. అందుకని శోధకుడు ఏ రూపంలో ఏ లోపలైనా ఎలాగైనా ప్రవేశించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ఆత్మతో నింపబడిన వాడయి యేసు శోధకుడు శోధించాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా శోధించాడు మనందరికి తెలిసిన విషయంలో కొద్దిగా ఇంకా లోతులోకి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. చదవమ్మా మత్తయి సువార్త 4:2. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండును పిమ్మట 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. హల్లెలూయా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం ఉన్న పిమ్మట, ప్రార్థన చేసిన పిమ్మట, దాన ధర్మాలు చేసిన పిమ్మట, సంఘానికి వచ్చిన పిమ్మట అంటే ప్రార్థన అయిన తరువాత అని అర్థం. సింపుల్ గా ఆయనకి ఆకలి వేసింది. శోధకుడు ఫస్ట్ శోధించేది ఎక్కడంటే మన పొట్టని. చెప్పండి దేన్ని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేన్ని శోధిస్తాడు? పొట్టని శోధిస్తాడు. అందుకనే సంఘాల్లో కూటాలు పెడితే భోజనం ఉంటే ఎక్కువ మంది వస్తారు, ప్రార్థన మాత్రం ఉంటే శోధకుడు దేన్ని శోధిస్తున్నాడు? ఆకలి 40 days డే అండ్ నైట్, రాత్రి పగలు యేసయ్య ఉపవాసం ఉంటే ఏమైందంట? ఆయనకి ఆకలి వేసిందంట. అయ్యో ఆకలి వేస్తుంది మనసులో అనుకున్నాడేమో, అంతే. బయట కూడా చెప్పలే, ఎందుకంటే ఎవరు లేరు అక్కడ చెప్పుకోవడానికి. ఏదైనా దొరుకుతా అంటే ఎవరు లేరు. కానీ ఆ ఆకలి అన్న తలంపు వాడు క్యాచ్ చేసేసాడు. ఎవరు? శోధకుడు. శోధకుడు పట్టేసుకున్నాడు. ఇలా నువ్వు ఏ ఆకలితో ఉన్నావు కదా? మోహం అని ఒక ఆకలి ఉంటుంది. సెల్ ఫోన్ లో చూడకూడనివి చూస్తూ, ఉపవాసం ఉండి కూడా చూస్తుంటారు జనాలు కొంతమంది. దౌర్భాగ్యమైన జీవితం. తిండి ఒక ఆశ కదా, లోభితనం, డబ్బన ఆకలి కదా, పాపం అనే ఆకలి. ఆదివారం విశ్రాంతి దినం మీరు పాటించండి అనుందా? పాటించవద్దనుందా? కదా, ఖచ్చితంగా పాటించాలి. ఆ దినంలో పనులన్నీ మానుకోమన్నాడు దేవుడు కదా. ఆదివారం వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తాం దినం కాదండి ప్లీజ్. అలాంటప్పుడు అసలు రావద్దు అసలు మందిరానికి. కనీసం అన్నాడు కదా మొదటి రోజు ఏం చెప్పాడు? ఇప్పుడైనా సరే మానండి అన్నాడు. ఇప్పుడైనా సరే. ఉద్యోగం అంత భయంకరమైన సమస్యగా ఉంటే సమస్యలో ఉన్న ఉద్యోగంలో బ్రతకటం అవసరం లేదని సేవకులాలుగా హెచ్చరిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలి, ఏ ఆకలి? ఒక్కొక్కసారి ఇట్లా లోపల నుంచి వచ్చేస్తే ఒకళ్ళు తిట్టాలన్న ఆకలి ఉంటుంది, బాగా తిట్టే కడుపు నిండినట్టుంటది. ఇంకొకరికి కొంచెం ఆకలి ఉంటుంది. ఎవరైనా కింద పడితే, ఎవరికైనా నాశనం అయితే, ఎవరికైనా కష్టం వస్తే మన కడుపు అమ్మయ్యా, అదొక ఆకలి. ఆ
ఆకలికి చూసుకున్న శోధకుడు ఏం చేస్తాడో తెలుసమ్మా, మెల్లగా దూరుతాడు, చిన్నగా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లోపలికి దూరుతాడు. దూరం ఏం చేస్తాడో చూడండి. యేసు ప్రభువుకి తప్పలే, మనం ఎంత. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా 3వ వచనం. చదువు శోధకుడు ఆయన యొద్దకు ఈరోజు మీకు ఏం చెప్పండి, చదవమని ఆ చదువు. శోధకుడు ఆ. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే శోధకుడు ఆయన వద్దకు వచ్చి, యేసు ప్రభు దగ్గరికి శోధకుడు వచ్చాడు. యేసు ప్రభు శోధకుడు దగ్గరకు పోలే. కండిషన్ నంబర్ 1, శోధకుడు నీ దగ్గరికి రావడానికి ఎలా ప్లాన్ చేసుకొని వస్తాడో చూసారా. నీకేదో కావాలి, నీ శరీరానికి ఏదో కావాలి, నీ మనసుకి ఏదో కోరుకుంటుంది, నీ మనసు ఏదో కోరుతుంది, నీ హృదయంలో ఏదో ఒక ఆలోచన ఉంది కదా. 19 ఏళ్ళు కూడా రావు, 18 ఏళ్ళు కూడా రావు. ఐ లవ్ యూ అని ఎవరికైనా చెప్పాలని ఆశ కొంతమందికి, వాళ్ళు తిరగాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శోధకుడు వచ్చేసాడట యేసే దగ్గరికి. వచ్చి ఏమన్నాడమ్మా చదువు. నీవు దేవుని కుమారుడు అయితే నీవు దేవుని కుమారుడవైతే. ఈ రాళ్ళు ఇప్పుడు వరకు ఉపవాసం ఉన్నావుగా, ఇప్పుడు వరకు ప్రార్థన చేసుకున్నావు కదా, పాస్టర్ చెప్పినవన్నీ పాటించావుగా, గుడ్డు కూడా తినలేదుగా, చికెన్ కూడా ముట్టుకోలేదుగా, చెప్పేస్తాడు వాడు. అంటే మన భక్తి జీవితాన్ని పాయింట్అవుట్ చేస్తాడు. ఏ జీవితాన్ని? నీకు దేవుడి మీద ఉన్న భక్తిని వాడు ఏం చేస్తాడు, వేలెత్తి చూపిస్తాడు. నీకు తెలియకుండానే నా భర్త చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 3వ రోజే, ఇంకా రోజు ఇంకా 3వ రోజే, అప్పుడే మా అక్కగారు దిగారు US నుంచి. మా అక్క నాకు ఒక పెద్ద బలం. నేను పుట్టినప్పటి నుంచి, నాకంటే ముందు పుట్టింది, ఇప్పుడు వరకు నన్ను చేపట్టుకొని నడిపిస్తూనే ఉంటుంది. మా అక్క వచ్చారు అప్పుడే. నేను బెడ్రూమ్లో కూర్చున్నాను. నా ఇల్లు తెలుసు మీ అందరికి, 20/A. లోపల కూర్చొని ఉన్నాను. నేను చూశానండి సాతాన్ని. నీ పని అయిపోయింది, నల్లటి ఆకారం, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఏ ప్రార్థనకి వెళ్ళడానికి లేదు. మార్చి నెలే కదా, మార్చి 20. నువ్వేం ప్రార్థనకి వెళ్ళడానికే లేదు. ఇంకా అప్పటికి ఇంకా శ్రమల కాలం నడుస్తుంది. ఏ ప్రార్థనకి వెళ్ళడానికి లేదు. నువ్వు కూలబడ్డావు, నువ్వు ఓడిపోయావు. నా మీద ఇట్లా మాటలు దూషిస్తుంది. 3వ రోజే నేను వాడికి చెప్పాను, నేను ఓడిపోలేదు, నువ్వు ఓడిపోయావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధకుడు వస్తాడు. ఇంత ప్రార్థన చేసావు, అందరికీ స్వస్థతలు చేసావు, నీ ఇంట్లో ఏమైంది అని అడుగుతారు. ఇప్పుడు వరకు ప్రార్థన చేసావు కదా, ప్రార్థన చేయగానే ఏమొస్తుంది, అభిషేకం వస్తుంది. యేసయ్య చెప్పాడు, రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ, ఆ రాళ్ళని ఏం చెయ్యి, రొట్టెలు చేసుకొని తినాడు. యేసు ప్రభుకి ఆకలేస్తే పల్లో గుప్తండి బిర్యానీ పంపించడా. హల్లెలూయా. నేనే ఒకప్పుడు మంచిగా ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే నాకు ఎప్పుడో ఒకసారి ఒక 3 వారాల క్రితం అనుకుంటా నాకు గోంగూర మటన్ తినాలనిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఊరికే అనుకున్నా అక్కడ కూర్చొని గోంగూర మటన్ ఉంటే బాగుంటుంది. నాకు ఆ కృప తీసుకొచ్చేసింది. చెప్పట్లు కొడతాను దేవుడి. నేను ఆమెకేం చెప్పలే. ఎవరు చెప్పను కూడా చెప్పలే, అనుకున్నా అంతే. నాకే మటన్ తీసుకొస్తే దేవుడు దేశకి ఇవ్వడా? చెప్పండి కదా. ఏం ఆశపడినా దేవుడిని అడగండి, నీ కళ్ళ ముందు పెడతాడు ఆయన. రాళ్ళనంట తినాలంట. ఏమని చెప్పాడు తెలుసా సాతానికి దేవుడు? చదవమ్మా. ఈ రాళ్ళు రొట్టెల ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. గట్టిగా చెప్పట్లు కొడతా. రాళ్లను రొట్టెగా చేసే కెపాసిటీ యేసయ్యకు ఉంది. ఉందా లేదా? చేయగలడు. సాతాను సవాలు విసిరితే యేసయ్య ఎందుకు వినాలా? జాగ్రత్తగా వినండి. లోక మనుషులు మన గురించి మాట్లాడితే వాళ్ళకి మనం ఏంటి జవాబు చెప్పేది? ఎవరికి చెప్పాలి జవాబు? మనం ఎవరికి లెక్క చెప్పిన వారమైనా దేవుడికి లెక్క చెప్పాలి. వాడు శోధకుడు, వాడు శోధిస్తే వాడికి లెక్క చెప్పాలండి మనం. హల్లెలూయా. మనం చాలా మంది లోకానికి చెప్తూ ఉంటాం కదా, ఏదో ఒక మాట మనం దూషించేస్తూ ఉంటాం.
మన నిర్ణయం తీసుకుంటాం. ఎవరు ఎన్ని నిందలు చేసినా, ఎవరు ఎన్ని బాధ పెట్టినా, ఎవరు ఎంత కన్నీరు నాకు పెట్టినా నేను నోరు తెరవకూడదు. ఎందుకంటే నేను యేసయ్యను వెంబడిస్తున్నా. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక మాట అంటారు, అంతే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ సెన్సెస్ అంటాను నేనైతే కదా. మనం ఏం మాట్లాడుతున్నా కూడా యేసయ్య కూడా అనొచ్చు కదా. ఏం మాట్లాడుతూ అర్థమవుతుందా నీకు? నేనెందుకు పరుస్తా రొట్టెల్ని? నాకు కావాలంటే మా డాడీ నాకు అన్నీ తెచ్చిస్తాడు. కానీ ఏం మాట్లాడాడు తెలుసా? లేఖనాలు. శోధకుడు నిన్ను శోధించకుండా ఉండాలంటే, అబద్ధికుడు నిన్ను శోధించకుండా ఉండాలంటే నీకు లేఖనాలు వచ్చి ఉండాలి. ఏమొచ్చి ఉండాలి కదా? బైబిల్ వచ్చి ఉండాలి. ఎంతమందికి బైబిల్ వచ్చు? శోధకుడు శోధించినప్పుడు ఆ శోధని జయించాలంటే యు మస్ట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంతో వాడిని కొడితే వాడు మన జోలికి రాడు. ఆమేన్, హల్లెలూయా. అది కాదు, రొట్టెలు ఎట్లా చేస్తారు ప్రభా? డాడీ రొట్టెలు మార్చమంటావా? ఇలాంటి డిస్కషన్ పెట్టలేసే అక్కడ. మాటనే మనుషుడు రొట్టె వలన జీవించాడు, కానీ దేవుడి నోటి మాట మీద జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ఏమై ఉంటాడు? అమ్మో పెద్ద పంచ వేసాడు, పెద్ద పంచ్ వేసాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ప్రకాష్ పంచేసి 2 చదువుతామా? 5వ వచనం. అపవాది పరిశుద్ధ స్థలంలో తీసుకుపోయి దేవాలయ శిఖరమైన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడి కిందకి దూకు. దేవుడి కుమారుడవైతే కిందకి దూకో. దేవుడి కుమారుడైతే అంటే మన విశ్వాసాన్ని వాడు పరీక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటేంటి, మన ఆకలిని చేస్తాడు. రెండోది ఏంటంట, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఎంత విశ్వాసం ఉంది ఇలా తెలుసుకోవాలి. ఎంత విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షిస్తున్న విషయమందు నిస్సందేహముగా ఉండట విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే అదే. దేనికోసం ఎదురు చూస్తున్నావా కదా? విశ్వాసం మీద కొడుతున్నాడు సాతానుడు, శోధకుడు. ఏం చెప్పాడు యేసయ్యకి? చదువమ్మా. అక్కడ కూడా సాతానుడు ఏం ఉపయోగిస్తున్నాడు? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తుపట్టుకుందరు. ఎన్నో కీర్తన చెప్తున్నాడు, ఎన్నో కీర్తన చెప్తున్నాడు సాతానుడు. 91వ కీర్తన వల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఏదో చాలా మంది అనుకుంటారు, అందుకే చాలా మందికి దెయ్యాలంట వేదాలు వల్లిస్తాయంట. వాటి బాగా తెలుసు. లూసిఫర్ ఎక్కడున్నాడు? వాడే పడిపోయిన దూత, వాడే దెయ్యం. ఫస్ట్ పరలోకంలో చక్కగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. అందుకే పాటలు పాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు తొందరగా పట్టుకుంటాడు వాళ్ళని. గర్వము ఆత్మ వచ్చేస్తుంది. అక్కడి నుంచి కింద నుంచి పడ్డాడు. అందుకని లేఖనాలు బాగా తెలుసా నీకు? ఏం లేఖనాలు తెలుసు? దూతలు పట్టుకుంటారు, దిగో దూకో. దూతలు పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. నా కాలు జారి పడిపోకున్నట్లు ఆయన నా పాదముల కింద ఆయన దూతలను పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నేను కాలు జారినప్పుడు, నేను కింద పడతా, నన్ను పట్టుకో అంటే పట్టుకోడు దేవుడు. సమజ్మా? ఆయన అర్థమైందా? 2 రకాలు. కొంతమంది ఉంటారు కావాలని దేవుడిని శోధిస్తూ ఉంటారు. నేను పడతానయ్యా, నేను తాగుతానయ్యా, నేను ఈ పని చేస్తాను, వద్దా పని అదే చేస్తానయ్యా కదా. మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం. దేవుడు ఆ రోజుల్లో చాలా ఉపవాసం ఉండేది. ఒకరోజు నాకు చెప్పాడు, అక్క నేను కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కార్ ట్రావెల్స్ కి తిప్పాలనుకుంటున్నాను. ఓకే, ప్రేర్ చేశాను, ప్రార్థన చేసి సరే కార్ ఇచ్చాడు. కార్ కొనుక్కోని దేవుడు ఒక కార్ కొనుక్కోమన్నాడు. కార్ కొనుక్కున్నాడు, మంచిగా నడుస్తుంది, చక్కగా నడుస్తుంది, మంచి వ్యాపారంలో ఉన్నాడు. ఒకరోజు నాకు చెప్పాడు, అక్క బిజినెస్ సూపర్ ఉంది, ఇంకొక కార్ కొనుక్కుంటున్నా. ఆగాలి. ఆయన ఉన్నాడు పెద్ద ఆయన అడుగుదాం అంటే అడిగేదాకా
రెండో కారు తెచ్చేసుకొని ఆశీర్వాదానికి నా దగ్గరకు వచ్చాడు. అప్పటికంత ముందే దేవుడు ముందు రోజు చెప్తున్నాడు, రెండో కారు కొనొద్దు. శోధ అక్కడ ఏం చేస్తాడు తెలుసా, తాయిలో ఇచ్చేస్తాడు. ఇక్కడ 50,000 వస్తాయి కదా, నెక్స్ట్ కారుకి ఏమొస్తాయి, 1,00,000 వస్తాయి. అక్కడ దేవుడు చిత్తం ఉందా లేదా కదా. అయిపోయింది. నేను అన్నాను, దేవుడు నో అని చెప్తున్నాడు, ఎందుకు కొన్నావయ్యా అంటే, ఇది ఓకే చెప్పాడు కదా, ఇది కూడా ఓకే చెప్పేస్తాను అనుకున్నా అన్నాడు. అట్టంటే అనుకుంటావు, దేవుడు ఒకటి ఓకే చెప్తే ఇంకొకటి ఓకే చెప్తాడని ఎట్లా అంటాడు? ఫర్ గ్రాంటెడ్, పర్వాలేదు కదా. ప్రేస్తున్నాడు. వెంటకెళ్ళి గునుగాడు కూడా, ఈ అక్కకి మనం డెవలప్ అవ్వటం ఇష్టం లేదన్నాడంట భార్యతో. ఏమదే పాపం. ప్రేస్తున్నాడు. 3 నెలల తర్వాత భార్య ఏడ్చుకుంటూ వచ్చేది. 2 కార్లు అదేంటి ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటారు, ఫైనాన్స్ వాళ్ళు 2 కార్లు వెళ్ళిపోయాయి. నేనన్నా అతను రమ్మన్నా, రావడంట అక్క నేను మొక్క చూడటం కష్టం. ప్రపంచాన్ని చూపిస్తాడు సోదరుడు. దేవుడి మీద ఆధారపడటం మానేసి సొంత తెలివి మీద ఆధారపడటానికి శోధకుడు దూరుతాడు ఇక్కడ. అందుకనే ఇక్కడే ఈ మృదుట మీదనే అది ముళ్ళ కిరీటం దేవుడు ధరించాడు. ఆ ముళ్ళ కిరీటం లోపల దూరిపోయింది. ఈ మెదడులో ఆలోచనలు చిత్తికిపోవాలి. దేవుడు ఆలోచనలు మారాలంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వదిగా మనం చూద్దాం, చదువుతాం. ప్రభువైన యేసు నీవు నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగిలి అసలు వదలడు వాడు. ఎలాగైనా సరే నిన్ను సొంతం చేసుకోవాలని వాడు ఆలోచన. ఆకలితో శోధించాడు, విశ్వాసంతో శోధించాడు, తర్వాత ఎత్తైన చదువమ్మా ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన కొండ పైకి తోడుకొని పోయాడు. అంటే యేసు వెళ్తూ ఉంటే వీడు కూడా వెళ్తూ ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి వాడు, ఏసైని పడేయాలా కదా. సాతాను మనందరి పక్కన, ఒక పక్కన ఏసై ఉంటే ఒక పక్కన శోధకుడు ఉంటాడు. ఎలాగన్నా పడేయాలా కదా, సంఘం నుంచి దూరం వెళ్ళిపోవాలా కదా, ఏదో ఒక గలిబిలి చేయాలా. 1 గంట కూర్చుంటే చాలు, ఉపవాస ప్రార్థనలకు రావాలంటే కష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారన్నా ఒక 3 రోజులు, యాక్చువల్గా 10వ వంతు 365 రోజుల్లో 36.5 రోజులు దేవుడికి ఇచ్చేసాడు మనం. అంతేనా? సంవత్సరం 365 రోజులైనా 37 డేస్ ఇచ్చేయాలి. నేను అందులో 10వ భాగం 3 రోజులు అడుగుతున్నా. దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రభా నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఎత్తైన పర్వతం అంటే ఉన్నత స్థలం. ఇదిగో ఆదివారం నువ్వు ఈ చిన్న వ్యాపారం చేశావనుకో, నీకు సోమవారం కల్లా ₹1,00,000 నీలో డిపాజిట్ అవుతుంది. చెప్పేస్తాడు వాడు సింపుల్ గా, హ్యాపీగా చెప్తాడు. తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకెళ్ళాడమ్మా? ఏసైనే తీసుకెళ్ళిపోయాడు. చదువు పాపం. ఎత్తైన స్థలము తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి నీవు ఆశ చూపిస్తాడు. నీ ఆశ మీద. ఆశ ఎట్లుంటది? చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, తర్వాత ముద్దు ఆశ, ముచ్చటైన ఆశ. ఆశనే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది మన దీపం, ఆరిపోతుంది మన దీపం. ఎట్లుంటది? చిన్ని ఆశ, చోటీసి ఆశ, చిన్నగా ఉంటది. ఒక్క ఆదివారం రాకపోతే పాస్టర్ గారు ఎందుకు మా ప్రాణాలు తిస్తారు? 50,000 ప్రాఫిట్. ఎత్తైన కొండకి కదా, కోటమ్మ బస్తీలో 3 ఇళ్ళు కొనుక్కోవచ్చు ఆదివారం పోతూ ఉంటే.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అప్పులు ఇన్ని ఉంటే ఇచ్చుట గురించి ఎన్ని చెప్తారు ఈ పాస్టర్ గారు? ఎలా ఉంటది? ప్రైజ్ ది లార్డ్. ఎత్తైన కొండ తీసుకు అక్కడ కూర్చోబెట్టి ప్రపంచం అంతా చెప్పి చూడు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు చూడ ఇంకొక కారు కొనుక్కున్నారు, ఇలా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఏమైందండి బాబు చెప్పు. ఈ లోక రాజ్యములన్నింటినీ ఆయన వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి ఏం చెప్తున్నాడు? ఆదివారం రావద్దు ప్రార్థనకి అని చెప్తున్నాడు ఆయన. చిన్న సినిమా వెళ్ళు, పర్వాలేదు, అవుటింగ్కి వెళ్ళిపో, స్పీడ్గా రైడింగ్ చేసుకొని ఎక్కడన్నా తిరుగు. ఎప్పుడు ఈ ప్రార్థన అయిపోతే అప్పుడు క్రికెట్ బ్యాట్ తీసుకొని పరిగెత్తుకుంటూ అయిపో. ఇదే చెప్తాడు. ఇదే దానికి సాగిలపడమంటున్నాడు. ఏసైకి చెప్తున్నాడు, నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, యూట్యూబ్ లో చాలా ఉంది, అందుకే వీటికి సాష్టాంగపడు, వీటికి సాష్టాంగపడు. ఒక యూట్యూబర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మంచిగా వంటలు చేసేదట. ఫస్ట్ లో ఆమెకి సబ్స్క్రైబర్లు చాలా కావాలని చెప్పి వంటతో పాటు డాన్సులు చేసిందంట. డాన్సులకి కూడా సబ్స్క్రైబ్ కావట్లేదంట, అందుకే కొంచెం బట్టలు మార్చిందంట. దెయ్యం పట్టుకొని చస్తుంది ఇప్పుడు. సాతాను సాగిలపడు అంటాడు. పర్వాలేదు, వెళ్ళు, సాగిలపడు. యూత్కి చెప్తున్నా, మమ్మీ డాడీ చర్చికి వస్తే సరిపోదు, అమ్మ నాన్న వస్తే, కుటుంబానికి ఒకళ్ళు వస్తే సరిపోదు. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నీకు ఆకలేసినాక మీ అమ్మ తింటే సరిపోద్దా? చెప్పండి. నీకు దాహం వేస్తే మీ నాన్న నీళ్లు తాగితే సరిపోద్దా? నీళ్లు తాగాలి. నా రక్షణ ఏం చేయాలి? నేను కాపాడుకోవాలి. సాగిల పడ్డాడట. సాగిల పడి చదవమ్మా, పడమని చెప్పి. నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నేను నీకు ఇచ్చేదనని చెప్పి యేసు అప్పుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదవమ్మా. సాతానా, శోధకుడికి నువ్వు పొమ్మంటే తప్ప పోడు. వాడు పట్టించుకోకుండా ఉన్నా కూడా వాడు పట్టించుకుంటూ ఉంటాడు. అర్థమైందా? శోధకుడు నువ్వేమనాలి? యాకోబు 4:8 ఉంది. శోధకుడు ఏం చేయాలంట? మనము ఎదిరించాలి, గద్దించాలి, ఎప్పో నా నుండి అని చెప్పాలి. నాకు చిన్న చిన్న శోధనలు వస్తున్నాయి, నిద్ర వస్తుంటది. ప్రార్థన చేసుకోమంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అందుకని బయటే కూర్చుంటా. రూమ్ లో కూర్చున్నామంటే చాలు ఏమొస్తుంది? పర్వాలేదులే, 60 ఏళ్ళు వస్తున్నాయి కదా, కొంచెం నడవ వాల్చి వచ్చినాయి కదా. సోదరుడు, నీకు బైబిల్ అంతా బాగొచ్చు కదా, ఇంకా రాసుకుంటూ కూర్చుంటావు ఎందుకు? ఏదో చిన్న చిన్న శోధనలు అలా వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎదిరించాలి. శోధకుడు మన జీవితాన్ని నాశనం చేయడానికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎదిరించి సాతానా ఏమన్నాడు? సాతానా పొమ్మో. చెప్పండి, సాతానా. గట్టిగా చెప్పాలి, సాతానా పొమ్మో. మా జీవితం నుండి వెళ్ళిపోమని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు నువ్వు దేవుడు ముఖ్యమా దెయ్యం ముఖ్యమా? ఈ రోజు నువ్వు నేర్చుకోవాలి. హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్. శోధనలు ఎలా జయించాలి? వాక్యం ద్వారా జయించాలి. సాతాను ఎలా జయించాలి? టెంప్టేషన్స్ ఎలా జయించాలి? పరిశుద్ధత ద్వారా జయించాలి. ఇలా మాట ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, అలా వస్తుంటే చాలు దెయ్యాలు ఏమవ్వాలంట? పారిపోవాలి. మనం చూసి దెయ్యాలు మా ఫ్రెండ్ వస్తున్నాను అని అంటున్నా, నాకు హ్యాపీగా కదా. ఒక విషయం చెప్పదలుచుకున్నా, యేసయ్యకే శోధన తప్పలే, మనకి రాదని ఎక్కడా లేదు. ఖచ్చితంగా మనకు శోధనలు వస్తాయి. నీ పవిత్రత, నీ వాక్యము చదవటం వల్ల, నీ ప్రార్థన జీవితం, నీ విధేయత, నీ తగ్గింపు శోధకుడిని నువ్వు జయించవచ్చు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. కళ్ళు మూసుకొని